పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తమకు అనుకూలంగా వచ్చిందని బీఆర్ఎస్ పార్టీ అనుకుంటోందా? పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్లాలని గులాబీ పార్టీ డిసైడ్ అయిందా? ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కసరత్తులు చేస్తున్నారా? ఇంతకు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై గులాబీ పార్టీ వ్యూహం ఏంటి? పార్టీ మారిన ఎమ్మెల్సీలపై బీఆర్ఎస్ దృష్టి సారించింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారు. న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేయనున్నారు. ఇప్పటికే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఎమ్మెల్సీల పార్టీ మార్పు అంశంలోనూ సుప్రీంకోర్టుకు వెళ్లాలని డిసైడ్ అయింది. అసెంబ్లీ ఎన్నికల ముందు గులాబీ పార్టీ ఎమ్మెల్సీలు కూచుకుల్ల దామోదర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిలో కసిరెడ్డి నారాయణ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఇక కూచుకుల్ల దామోదర్ రెడ్డి మాత్రం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, భానుప్రసాద్, బొగ్గారపు దయానంద్, బస్వరాజు సారయ్య, దండే విఠల్ బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పిటిషన్ ఇచ్చారు. పట్నం మహేందర్ రెడ్డిని శాసనమండలి చీఫ్ విప్గా ప్రభుత్వం నియమించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని గులాబీ పార్టీ సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసింది. సుదీర్ఘ వాదనల తర్వాత సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చింది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ 3 నెలల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని డైరెక్షన్ ఇచ్చింది. ఇక సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కేటీఆర్తో పాటు కేపీ వివేకానంద గౌడ్, పాడి కౌశిక్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆర్యమ్య సుందరం గులాబీ పార్టీ తరపున వాదనలు వినిపించారు. ఇప్పుడు ఎమ్మెల్సీల విషయంలోనూ చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టును బీఆర్ఎస్ ఆశ్రయించినది. దీనిపై న్యాయ నిపుణులు, సీనియర్ న్యాయవాదులతో కేటీఆర్ చర్చించనున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికై కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు చట్టవిరుద్ధంగా బీఆర్ఎస్ శాసన మండలి పక్షం విలీనం కాకుండా 7 ఎమ్మెల్సీలు మాత్రమే పార్టీ మారారు. పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేయాలని సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది బీఆర్ఎస్.